క్రీస్తునందు ప్రియమైన బేషబా మినిస్ట్రీస్ పరిచర్లు ప్రేమిస్తున్న వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు నా హృదయపూర్వకమైన ప్రేమ వందన తెలియజేస్తూ 2025వ సంవత్సరం జూన్ నెల 27వ తారీఖు నుండి ఆగస్టు నెల 15వ తారీఖు వరకు జరగబోతున్న 50 దినముల ఉపవాస ప్రార్థన పండుగలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ఈ 50 దినముల ఉపవాస ప్రార్థన పండుగలు ఇప్పటికే ప్రపంచల నలుమూలలు ఉన్నటువంటి తెలుగు జాతి ప్రజలు గడిచిన సంవత్సరాల్లో జరిగిన 50 దినముల ఉపవాస ప్రార్థన పండుగల మూలంగా ఎంతోమంది దీవించబడ్డారు, ఆధ్యాత్మికతలో పరిపక్వత చెందారు. ఎంతోమంది శ్రమలలో నుండి విజయము పొందే మార్గాల్ని తెలుసుకున్నారు. శ్రమలను తాలుకొని దేవుని కొరకు నిలబడటం ఏంటో నేర్చుకున్నారు. ఎంతోమంది 50 దినాల ఉపవాస ప్రార్థన కూడికలలో బంధకాల్లో విమోచింపబడ్డారు. కుటుంబాలు కట్టబడ్డాయి. విషమ పరిస్థితుల్లో నుండి విడుదల పొందారు. భయానకమైన సాతానీయ దురాత్మ మంత్రశక్తుల ప్రభావాల నుండి విడుదల పొందిన వారు కోకొల్లలు. ఒకవైపు అద్భుతాలు జరుగుతూనే మరొక వైపు ఆత్మీయతలో పరిపక్వత స్థాయికి కలిగించే ఈ 50 దినముల ఉపవాస కూడికలు ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి దీవెనకరంగా ఉన్నాయి. ఈ కూడికలు 2025 సంవత్సరంలో జూన్ 27వ తారీఖు నుండి ఆగస్టు 15వ తారీఖు వరకు ప్రారంభించబడబోతున్నాయి. మీరు ఏ మూల నుండి వచ్చినా, ఏ ప్రాంతం నుండి మీరు వచ్చినా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకు ఇక్కడ వసతులు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, అన్ని ఏర్పాట్లు మేము చూసుకుంటాం. ఒకవైపు సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు మీరు చూడాలనుకున్నా, మరొక వైపు ఆత్మీయతలో పరిపక్వత స్థాయికి రావాలనుకున్న ఈ కూడికలు మీకు ఎంతో సహకరిస్తాయి. ఈ సంవత్సరం ఘనమైన ఉపదేశకులు మన మధ్యలోకి రాబోతున్నారు. ఇప్పటికే అనేక మంది దైవ సేవకుల దగ్గర మరి ఆ తేదీలు తీసుకోవడం జరిగింది. బలమైన ఉజ్జీవం దేవుడు రేకెత్తించబోతున్నాడు. విడనాడని సమస్యలను మిమ్మల్ని విడిపించబోతున్నారు. మీరు కుటుంబాలతో తరలిరండి. ఈ 50 దినములలో ఒక్క దినం కూడా మిస్ అవ్వకుండా రెగ్యులర్గా సన్నిధిలో ఉండటానికి ప్రయత్నం చేయండి. కృప అందరికీ తోడై ఉండును గాక. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.